ఈ శ్రేష్టమైన సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము మొదటి కీర్తన 2వ చరణాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము మొదటి కీర్తన 2వ చరణాన్ని చదువుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. చాలా జాగ్రత్తగా మనం ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దివారాత్రములు ఆ ధర్మశాస్త్రాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఈ రోజున మనము ధ్యానము అనేటటువంటి ప్రాముఖ్యమైన విషయాన్ని గురించి నేర్చుకోబోతూ ఉన్నాం. పైన చెప్పబడినటువంటి విధంగా దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు ఆనందముతో దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానము చేయాలి అనేటటువంటి మాట మనం ఇక్కడ చూస్తున్నాం. ఏంటి? ఆనందించు, దివారాత్రములు దేవుని వాక్యమును ధ్యానించు. ప్రేమణ దేవుని బిడ్డలారా, మన ధ్యానము ఎప్పుడు కూడా లోపల రన్ అవుతూ ఉండాలి. ధ్యానము అనగా మనం ఏదైతే చదువుతుంటున్నామో వాక్యము, ఏదైతే వింటూ ఉన్నామో, ఏదైతే కనులారా చూస్తూ ఉన్నామో దానిని మన హృదయంలో మర్చిపోకుండా ఉండడం, దాన్ని తలపోసుకుంటూ ఉండడం. ఇప్పుడు వాక్యం చదువుతున్నాం అనుకోండి, మహా అంటే ఎంతసేపు చదువుతాము? ఒక 4-5 అధ్యాయాలు గంట సేపు చదవగలుగుతారు. మరి రోజంతా కూర్చొని చదవలేము కదా. కొంతమంది దైవభక్తులు అలాగున గంటల తరబడి దేవుడు వారి జీవితంలో కొన్ని కార్యాలు జరగాలని మోకాళ్ళ మీద నిలబడి గంటలు బైబిల్ చదివినటువంటి వారు ఉన్నారు. అది వాళ్ళ సమర్పణ జీవితం. కొంతమంది మరి ఎక్కువగా చదువుతారు. కొంతమంది కనీసం రోజుకొక 2 అధ్యాయాలైనా చదువుతాను అని ఒక 2 అధ్యాయాలు చదివి చిన్న ప్రార్థన చేసుకొని వారి పనిపాట్లు చేసుకుంటూ ఉంటారు. ఈ రీతిగా వారి జీవన యాత్రను కొనసాగిస్తూ ఉంటారు. అయితే వారు చేస్తున్నటువంటి భక్తి అది చిన్నదైనా పెద్దదైనా దేవుని కృప మాత్రము సమృద్ధిగానే వారికి అనుగ్రహించబడుతుంది. ఎందుకంటే మనము చేసే కనుపరిచే హృదయమందు కనుపరిచేటటువంటి ఆ విశ్వాసతను, ఆ భక్తి భావాన్ని దేవుడు ఖచ్చితంగా చూస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ రాబడినటువంటి మాట, ఈ దేవుని ధర్మశాస్త్రము ఏదైతే ఉన్నదో దాని యందు ఆనందించి దివారాత్రము దానిని ధ్యానించాలి, వారు ధన్యులు అని వాక్యము చెబుతున్నది. దివారాత్రములు ధ్యానించడము అని అంటే ఇక పొదుమూకులు ఈ ధర్మశాస్త్రాన్ని ముందుగా పెట్టుకొని చదువుకుంటూ జ్ఞాపకం చేసుకోవడమే ధ్యానించడమా? కాదు. నువ్వు చదవగలిగినావు, గంట సేపు చదువుతావు, అరగంట చదువుతావు, 2-3 గంటలు నువ్వు దేవునికి సమయం ఇస్తావు, ఇవ్వు. ఇక అయిపోయింది. ఇక రోజంతా నేను మరలా ఈ ధ్యానంలోనికి రానక్కర్లేదు, ఈ విషయాలు గుర్తు చేసుకోనక్కర్లేదు అనే భావనలు ఎవరు ఉండకూడదు. నువ్వు ఏదైతే చదివావో దేవుని సన్నిధిలో దాన్ని గుర్తు చేసుకోవాలి. ఉదయమున నిజమే కదా, ఉదయం ఎంత చక్కటి మాట నేను చదివాను. ఈరోజున దేవుడు నాతో ఎంత చక్కగా మాట్లాడాడు. ఈరోజున నిజంగా ఒక కృతజ్ఞతంగా ఉన్నది. దేవుని మాట నిజంగా ఎంత గొప్పది అని దాన్ని ధ్యానము చేయగలిగిన స్థితిలోనికి ఉండాలి.
నాకు తెలిసినటువంటి ఒక చాకలి వృత్తి చేసేటటువంటి చాకలి కులానికి చెందిన ఒక వ్యక్తి ప్రభువుని నమ్ముకున్నాడు. చిన్నతనంలో వారికి ఉన్న కష్టాలను బట్టి, వారికి ఉన్నటువంటి ప్రతికూలమైన పరిస్థితులను బట్టి ఈ దేవుడు గొప్ప దేవుడని ఎవరి ద్వారాను విని ప్రభువుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని చక్కగా ఆయన జీవన యాత్రను కొనసాగిస్తూ ఉన్నాడు. వృత్తికి వారు బట్టలు ఉతికేవారు గనుక ఆ పని చేస్తూనే ఈ రీతిగా మందిరానికి వచ్చి చక్కగా దేవుని మాటలు నేర్చుకుంటూ ఉన్నాడు. అయితే ఒకరోజు చాలా దీర్ఘంగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. చాలా దీర్ఘంగా ఆలోచన చేస్తూ అంటే ఒక సంతోషంతో కూడిన ఆలోచన అన్నమాట. నిజంగా దేవుడు మేమంటే ఇంత ప్రేమనా అన్నట్టుగా ఆలోచన. వరుసకు తాత వరుస అవుతాడు. ఏం తాత ఏం అలా ఉన్నావు అని అంటే, ఏం లేదు మనోడా, అసలు దేవుడు ఎంత గొప్పవాడో నేను వర్ణించలేకపోతున్నాను, ఊహించుకోలేకపోతున్నాను. అసలు ఏమైంది నాకు కూడా చెప్పు, నేను కూడా సంతోషిస్తాను కదంటే, నిజంగా దేవుడు ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టలేదు, ఏ ఒక్కరిని కూడా కించపరచలేదు, అందరినీ చేరదీసేవాడని ఈరోజు నాకు అర్థమైంది. కొన్నిసార్లు అనుకునేవాడిని, మేము వృత్తికి ఆ మాసిపోయిన బట్టలు ఉతికే వాళ్ళం కదా, అసలు ఈ దేవుని దృష్టి మా మీద, మాలాంటి వాళ్ళ మీద ఉంటుందా అని నేను చాలాసార్లు భావించేవాడిని. ప్రార్థనకు వస్తున్నానే చేస్తున్నా, కానీ అలా ఉంటున్నటువంటి తరుణంలో ఈరోజు పాస్టర్ గారు చక్కటి వాక్యం చెప్పాడయ్యా. ప్రవక్త అయినటువంటి ఇర్మియా చెప్పిన విధంగా నా మాట అగ్ని వంటిది అంటాడు, తర్వాత చాకలి వాణి సబ్బు వంటిది కాదా అంటాడు. దేవుని మాట చాకలి వాణి సబ్బు వంటిదని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. చాకలి వాణి సబ్బు అని ప్రత్యేకించి రాయించి పెట్టాడు. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు. అది నిజమే, ఏ మాట కా మాట. ఎంతమంది ఎన్ని సబ్బులు పెట్టి ఉతికినా కానీ చాకలి వారి సబ్బుకు చాలా స్పెషాలిటీ ఉంటుంది. వానది అరిగేదాకా రుద్దినా అది పోదు, కానీ వాళ్ళు ఇట్ట పెట్టట తీశారంటే వాళ్ళు ఉతికే ఉతుకుకు ఉన్న మురికెంత పోతుంది. దేవుడు వారికి ఇచ్చిన గిఫ్ట్ అది. ఆ సబ్బుకున్న ప్రత్యేకత, సీక్రెట్ రెమెడీ అది వాళ్ళకే తెలుసు. అది అలా నువ్వు ఆ సబ్బు పోతుంది, ఇదే బాగుంది అని నువ్వు తెచ్చుకున్నా కానీ అది వాడకము తెలియాలి, దాని పద్ధతి తెలియదు. వారికే దేవుడు పెట్టిన వృత్తి పని. సరే, మంచిది, జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మా గురించి కూడా వ్రాయించి పెట్టాడయ్యా, నాకు సంతోషంగా ఉన్నది అన్నాడు. నీ గురించే కాదయ్యా, ప్రతి ఒక్క వృత్తి పనుల గురించి బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ప్రతి ఒక్కరి గురించి ప్రత్యేకించి మెన్షన్ చేయబడింది. వృత్తి పనులన్నీ కూడా మంచివే, చెయ్యాలి. ఇక ఆ రోజంతా ఆయన ధ్యానం చేస్తూ ఉన్నాడు. దాన్ని ధ్యానం చేయడం అంటే ఏంటి? దాన్ని గుర్తు చేసుకుంటూ ప్రభువును స్తుతిస్తూ లోపల ఆరాధన చేయడం, దట్ ఈస్ ధ్యానం. కాబట్టి యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానము చెయ్యాలి. దాన్ని రిమెంబర్, మరలా గుర్తు చేసుకొని దాని వెలుగులో మనము నడుచుకోవాలి. తర్వాత ఇంకో మాట చదవండి, ఇదే కీర్తనల గ్రంథము 4వ కీర్తన 4వ వచనము చదవండి. 4వ కీర్తన 4వ చరణం. భయమునొంది పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. భయమునొంది పాపము చేయకుడి అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. భయమునొంది పాపము చేయకుడి. లోపల భయం ఉంటే మనము పాపానికి దూరంగా ఉంటాం. భయం లేని వారు పాపానికి దగ్గర అవుతారు. కాబట్టి మీరు దైవ భయము నుండి పాపము చేయకుడి, పడకల మీద నుండగా మీ హృదయములో ధ్యానము
చేసుకునండి. ఆ పడకల్లో కానీ నడకల్లో కానీ మన జీవిత వైఖరిలో ఎక్కడ కూడా పాపానికి తావు లేకుండా మనము బ్రతకగలగాలి. మీ హృదయములో ధ్యానము చేసుకుంటూ మనము బ్రతుకుతూ ఉండాలి. ఇంకో మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇదే 5వ కీర్తన 1వ చరణంలో వ్రాయబడినటువంటి మాట, యెహోవా నా మాటలు చెవినబెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. దేని మీద? నా ధ్యానము మీద లక్ష్యముంచుము. ఏదో ఒకటి మనము ఆలోచన చేస్తూ ఉంటాం. వ్యర్థమైన ఆలోచనల కంటే దేవుని మాటలు గుర్తు చేసుకోవడం, మనకున్న పరిస్థితులను ధ్యానపూర్వకముగా మనము ప్రభువుకు తెలియపరచడం, దేవునితో కనెక్టివిటీ అన్నమాట. ధ్యానం అంటే ఏంటి? దేవునితో కనెక్టివిటీ, గుర్తు చేసుకోవడం, ఆయన మాటలు, చేస్తున్న ప్రార్థన, ఆయనతో సహవాసాన్ని, ఇవన్నీ కూడా ఈ ధ్యానము ద్వారా దేవునికి దగ్గరవుతాయనేటువంటి ఆత్మీయ సత్యాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి హృదయ ధ్యానము చాలా ప్రాముఖ్యమైనది ఒక విశ్వాసికి. హృదయ ధ్యానము చాలా ప్రాముఖ్యమైనది. వాక్యాన్ని ధ్యానించాలా, ప్రార్థనలో మనము ధ్యానిస్తూ ఉండాలి. అందుకే మన పక్షాన పరిశుద్ధాత్ముడు తన మూలుగులు వినిపిస్తూ ఉన్నాడు దేవునికి. మనమేమో మౌనముగా ఉంటాం. అయిపోయింది కదా, కారు అయిపోయింది, గంట కొట్టేస్తుంది, పాస్టర్ గారు ముగిస్తాడు, హల్లెలూయా ఆమేన్ అన్నామంటే ఇక్కడికే పరిమితం. ఈ దీవెన పోగొట్టుకోలేం. దేవుని సన్నిధిలో గడిపిన దీవెన అది నువ్వు గంట సేపు గడిపినా, అరగంట గడిపినా ఆ దీవెన ఏమాత్రం పోగొట్టుకోలేరు. కానీ ఇంకా ఆ దీవెన మధ్యలో బ్రతకాలంటే హృదయపు ధ్యానము చాలా ప్రాముఖ్యం. మనం ఏదైతే వింటున్నామో, ఏదైతే చదువుతున్నామో, ఏదైతే ప్రార్థిస్తున్నామో దానిని హృదయంలో భద్రపరుచుకొని ప్రభువా ప్రభువా అంటే నీ హృదయము దేవునితో కనెక్టివిటీ ఉండాల. నువ్వు నీ పని చేసుకుంటూ ఉంటావు. నీ పని చేసుకుంటూనే నీ హృదయము దేవునితో ఆ కనెక్టివిటీ, నీ ఆత్మ మొరపెడుతూ ఉండాల. నీ మనసు దేవునితో ఏకమవుతూ ఉండాల. అది ధ్యానం అంటే. కాబట్టి ప్రేమణ దేవుని బిడ్డలారా, మనము ధ్యానము అనే విషయాన్ని క్రైస్తవులము ఎలా అర్థం చేసుకుంటామంటే, కళ్ళు మూసుకొని ఇలా పెట్టి ఇలా కూర్చుంటే అది కాదు ధ్యానము. ధ్యానము అంటే అసలు నిజమైనటువంటి అర్థం ఏంటి? ధ్యానము అనంటే ఒక విషయం మీద మన మనసును కేంద్రీకరించడం. ఇక బయట జరిగేది ఏది కూడా మనకు సంబంధం లేదు. వాక్యము ద్వారా దేవునితో వాక్యం మీద కేంద్రీకరిస్తున్నాం. ప్రార్థన ద్వారా మన ప్రార్థనను దేవుని దగ్గర కేంద్రీకరిస్తూ ఉన్నాం. ఇలాగున ఈ హృదయపు ధ్యానాన్ని మనము కలిగి ఉండాలి. మన హృదయంలో ధ్యానము చేసే వారముగా ఉండాలి. కాబట్టి అందుకే ఇది ఏ సమయంలో చేయొచ్చు అనంటే, కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పబడిన విధంగా దివారాత్రులు, దినమంతా రాత్రంతా, దావీదు అంటాడు, రాత్రంతా ధ్యానం చేస్తూ ఉంటే నా పడకలు కన్నీరు మున్నీరైపోతూ ఉన్నది, ధ్యానం చేస్తూ ఉన్నాను. ఆ కన్నీరు చేత నా పడక కూడా కొట్టుకొని పోతూ ఉన్నది నా ధ్యానములో. అంతగా దేవుని ధ్యానము చేస్తూ ఉన్నాడు. అందుకని ఆధ్యాత్మిక ధ్యానము దైవ భక్తిలో మనల్ని పెంపొందింప చేస్తుంది. కాబట్టి ధ్యానము చేస్తూ కొన్నిసార్లు మన మాటలు కూడా పనికిరావు, కొన్నిసార్లు మన వాదన ఎక్కడ కూడా పనికిరాదు. కానీ నీ హృదయపు ధ్యానాన్ని దేవుడు లోపల ఏదో బయట ఎక్కడో ఏదో జరుగుతూ ఉన్నది, కానీ హృదయము దేవునితో మాట్లాడుతూ ఉంటే నీ మీదకి వచ్చే అపాయాలు, ఆటంకాలు అక్కడే ఆపివేస్తాడు.
ప్రభువా వమ్మో, ముందు చూస్తే నా పరిస్థితి బాగాలేదు, ఏం చేయాలి? అక్కడ నువ్వు మోకరించి ప్రార్థన చేసే స్థితి లేదు, గట్టిగా మొరపెట్టే పరిస్థితి లేదు. కానీ నీ హృదయం దేవునితో కనెక్టింగ్ ఉండాలా. అదే ధ్యానం అంటే. ప్రభువా ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇక్కడ ఏంది ఇంత గందరగోళంగా ఉన్నది, ఈ పరిస్థితిని ఎలాగైనా నన్ను తప్పించు. ఆ ధ్యానం ఏం చేస్తుందంటే నేను సమస్యల నుండి విడిపిస్తుంది. అందుకని వాక్యపు ధ్యానము, ప్రార్థన ధ్యానము మన జీవితంలో ఖచ్చితంగా ఉండాలి. ప్రార్థనలో ధ్యానము చేయాలా, వాక్యములో ధ్యానము చేయాలా. అలా ప్రభువులో మనము నిత్యము నిలిచి ఉంటే, దివారాత్రులు మనం నిలిచి ఉన్నప్పుడు నీటి కాలువల యోరను నాటబడిన మొక్కవలే పచ్చగా చిగురిస్తూ చల్లగా బ్రతుకుతాం. అట్టి కృపను దేవుడు మీకు ఎల్లరికి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.